95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్యాస్ ధరలు తగ్గించాలని సికింద్రాబాద్ లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ధర్నా. బీజేపీ నేతలను అడ్డుకోవాలని మహిళలకు పిలుపు. నార్సింగ్లో శ్రీ చైతన్య కళాశాల ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నా. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధం. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయించిన మెగా ఇంజనీరింగ్ సంస్థ. అల్లూరు జిల్లా మొండిగడ్డ పంచాయతీ కోటగండ గ్రామంలో భార్యను చంపిన భర్త. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో నాటు తుపాకీతో కాల్పులు. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని మంత్రి తలసాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన వ్యక్తం చేశారు. ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు మంత్రి తలసాని. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. బీజేపీ నేతలను అడ్డుకోవాలని మహిళలకు మంత్రి పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్లకు, నాయకులు, కార్యకర్తలు, మా మహిళామణులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీకు అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ప్రచారానికి బయలుదేరిన సందర్భంలో పోలింగ్ జరుగుతున్న ధర్మిల గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచిందని చెప్పి ఆయన గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ఓటేయండి అని చెప్పి మన అక్క చెల్లెళ్ళకి అందరికీ దేశవ్యాప్తంగా చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు గ్యాస్ ధర 2014లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర మరి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సామాన్యుని, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దవాళ్ళకు మాత్రం దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫ్లైట్ల ధరలు తగ్గించేది. ఫ్లైట్లో పేదవాళ్ళు పోతారా? మధ్యతరగతి కుటుంబాలు పోతాయా? ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మోదీ గారి గవర్నమెంట్ వచ్చినాక 2018లో 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చినాక మరి వారు 2019లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర 757 రూపాయలు చేయడం జరిగింది. మరి అదే తర్వాత ఒక్క సంవత్సరానికే అంటే 2020 మార్చికు 862 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 2021 మార్చికు 871 రూపాయలు. శ్రీ చైతన్య కళాశాల నార్సింగ్ బ్రాంచ్ లో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ కోమటిరెడ్డి ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. ఒకవైపు మాకు ఏడుపు వస్తున్నది. ఆ పిల్లగాని మాటలు తల్లిదండ్రులకు క్షమించండి, నేను ఇట్లా మేము వదిలిపెట్టిపోతున్నందుకని చెప్పి అంత మానవత్వం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ పోలీసు యంత్రాంగం పనిచేస్తున్న తీరు చూస్తుంటే తెలంగాణ పార్లమెంట్ సభ్యునిగా
నిజంగా సిగ్గుతో తలదించుకుంటాను నేను. ఒకవైపు ఐఐటి ఐఏఎస్ సపరేట్ సెంటర్లని, ఆదిపట్ల బ్రాంచ్ అని, నార్సింగ్ బ్రాంచ్ అని, హైటెక్ సిటీ బ్రాంచ్ అని లక్షల రూపాయలు వసూలు చేసుకుంటా చైతన్య నారాయణ ప్రభుత్వంలో పెద్దలతో ఉండి చేసే ఇవాళ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ప్రభుత్వ సంస్థలను అక్కడ లెక్చరర్లు టీచర్లు రిటైర్మెంట్ అయినా కాలేజీలు భర్తీ చేయక కాలేజీలను మూతపడితే, ఒకవైపు పక్క రాష్ట్రంలో కొత్త రాష్ట్రం అయినా లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ గవర్నమెంట్ నారాయణ స్కూలు నారాయణ కాలేజీలో ర్యాంకుల కోసం ఏ విధంగా ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే అరెస్ట్ అయిన సంఘటన చూసాం. నారాయణ ఇక్కడ ఎందుకు జరుగుతుంది తెలంగాణలోనే మా బాధ. 7,000 ప్రభుత్వ స్కూల్ మూతపడ్డాయి, 60,000 మంది టీచర్లు రిటైర్ అయ్యారు. ఎందుకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు 9 ఏళ్ళకి వెళ్ళి? అంటే ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ కాలేజీలు ఉండదు, ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలు అంతా చైతన్య నారాయణకి అప్పచెప్పి ఈ విధంగా పిల్లల కారణాలు బలవంత విద్య బలవంతపు ర్యాంకులు. ఇదే రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ మేధావులు డాక్టర్లు ప్రముఖ డాక్టర్లు సత్యానాథన్ల వాళ్ళు ఇక్కడ చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు 100 మంది ఆలోచన. అప్పుడు ఏ నారాయణ ఏ చైతన్యం ఉన్నది? ఈ ఐఏఎస్ బ్రాంచ్ అని సపరేట్ దానికి ఎక్స్ట్రా ఫీజు అవసరమా? ఎంత ఫీజు తీసుకుంటారు, ఎంత రిసిప్ట్ తీసుకుంటారు? ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లను కూడా కలుస్తాను. ఢిల్లీలో చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కలవడం, ఆ తర్వాత అక్కడ ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ మీద రేట్స్ కూడా వీళ్ళ మీద చేపిస్తే వీళ్ళు ఎన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారో, ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో పిల్లలు అడిగితే చెప్తారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధమైంది. ఎంజీఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది. తీతిదే మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును దేవస్థానంలో రవాణా విభాగం జనరల్ మేనేజర్ పివి శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానం అందించాలని ఎంజీఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు టీటీడీ వినియోగించనుంది. టీటీడీ అధికారులను బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ఇక ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సులో ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో తెలిపే వివరాలను పొందుపరిచారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమలలో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని, తిరుమల పవిత్రత ప్రాశస్త్యత తెలిపే ఫోటోలను బస్సుపై పొందుపరిచారు. బస్సులో కొద్ది దూరం ప్రయాణించిన శేషారెడ్డి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దేవస్థానం పాలకవర్గం ఉన్నతాధికారులకు దాని పనితీరును వివరిస్తానని తెలిపారు. ఎంజీఐఎల్ విద్యుత్ బస్సులను అందించడం సంతోషంగా ఉందని, వీటి వల్ల తిరుమల కొండపై కాలుష్య నియంత్రణ జరుగుతుందని అన్నారు. And they also may not, load inside because next bus is coming. Why should I get it? So that's what I was requesting, and you are not there. Okay. Here, who has done that? Who has done this? I guess so that is my requirements. No, okay, our bus we can give if it is the case, but our buses we cannot give, na? Then other bus is not required, but your bus you can give. Not another. VTS we can do. What I am saying is that bus. అల్లూరు జిల్లా మొండిగడ్డ పంచాయతీ కోటగొండ గ్రామంలో భార్యను భర్త నాటు తుపాకీతో కాల్చి చంపాడు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో మద్యం మత్తులో రామచంద్రరావు భార్య విజయలక్ష్మిని నాటు తుపాకీతో కాల్చాడు. అర్ధరాత్రి తుపాకీ పేలిన శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూశారు. కొన ఊపిరితో ఉన్న విజయలక్ష్మిని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న సమయంలో ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రపంచ పెట్టుబడుల సదస్సు వేళ కొందరు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు లాగా ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా అనుకున్నది సాధించడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని వెల్లడించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఆయన ఎక్కువ మాట్లాడరు, ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే చెప్తారు. తప్పనిసరిగా విశాఖ చరిత్రలో, మన రాష్ట్ర చరిత్రలో రేపు ఎల్లుండి జరగబోయే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అనేది ఒక మరో మలుపు కింద ఉంటుంది. తప్పనిసరిగా పరిశ్రమల పరంగా మన రాష్ట్రాన్ని కానీ విశాఖని కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని ద్వారా మనం ఒక 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడుల్ని మనం ఆకర్షిస్తున్నాం. ముఖ్యంగా ఒక 14 రంగాలు, ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్ కేరు, మెడికల్ ఎక్విప్మెంట్, అలాగే టూరిజం, హాస్పిటాలిటీ, అగ్రి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి ఈ 2 రోజుల సమిట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారితో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు మన అంబానీ గారు, కుమార్ మంగళం బిర్లా గారు, సజ్జన్ జందాల్ గారు, బజాజ్ గారు, అలాగే కరణ్ అదానీ గారు, ఇలా ఒక 4,500 మంది పైగా ప్రతినిధులు, దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు రాజకీయ పరంగా కూడా కేంద్రం నుంచి నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు, వివిధ కేంద్ర మంత్రులు, సంబంధిత శాఖ మంత్రులు వారు కూడా పాల్గొంటున్నారు. మనందరూ తెలుసు, ఈ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కానీ ఆ దేవుడి దయ వల్ల మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలతో కలిపి 1,80,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వారు ప్రజలకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వారు ప్రజలకి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు రోడ్డుపై కొట్టుకున్నారు. క్యాంపస్ ముందు రోడ్డుపై 2 గ్రూపులుగా విడిపోయి పరస్పర దాడులకు తెగబడ్డారు. ఘర్షణ పడ్డ విద్యార్థులు విష్ణు కళాశాల క్యాంపస్ కు చెందిన సీతా పాలిటెక్నికల్ విద్యార్థులుగా తెలుస్తోంది. విద్యార్థుల గుంపులుగా విడిపోయి కొట్టుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు వీడియోలు తీయడం గమనించి అక్కడి నుండి పరుగులు పెట్టారు. చేతి మొక్కతోటి గ్రూప్ బ్యాచ్ పెడతాం.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగన్ రోడ్డు మీదే తిరగడం మానేశారంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు వేశారు. జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్లోనే వెళ్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ పర్యటించారు. రైతు భరోసా పథకం నిధుల పంపిణీ కోసం జగన్ తెనాలి వెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ చేసిన హంగామా విమర్శలకు తావిస్తోంది. ఇక ముఖ్యంగా ఆసుపత్రికి విద్యుత్ సరఫరా నిలిపివేత, రోడ్లపై ఆంక్షలు, తాడేపల్లి నుంచి తెనాలికి సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణం కోసం చేసినటువంటి ఏర్పాట్లు అన్ని విమర్శలకు కారణమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటి, జనం నవ్వుకుంటున్నారని అన్నారు. జనం సొమ్ము జగన్ హెలికాప్టర్ పర్యటనల పాలవుతోందని, హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగుపడతాయని అన్నారు. రోడ్డు మీద వెళ్తే గుంతలు, పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అలాగే జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. ప్రజలను బయటకు రానియకపోవడం, షాపులు మోయించడం హేయమైన చర్య అని అన్నారు. ఒక పట్టణానికి, తెనాలి లాంటి పట్టణానికి మీకు బ్రహ్మాండమైన స్వాగతం పలకాలి, అభిమానం చూపించాలి. అది కోరబడింది. దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తున్నా కూడా ఈ విధంగానే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, బస్సుల ద్వారా, ఆటోల ద్వారా, పాఠశాల యాజమాన్యాల దగ్గర బెదిరించి వాళ్ళ స్కూల్ బస్సులు తీసుకుని ఆ రోజు స్కూళ్ళు మూసేసి ఇబ్బంది పెట్టి ఈ మీటింగ్లో భయంకరంగా జనం వచ్చి నిండిపోయారు.
దమ్ముంటే దేనికి దమ్ముంటే అసలు మీరు సామాన్య ప్రజల్లాగా రండి, మీరు పర్యటించండి, రోడ్లపైన రండి, 10 మంది ఆపితే మీరు వాళ్ళ వినతి పత్రం తీసుకోండి, సమస్య ఏంటో తెలుసుకోండి. ఎందుకు ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా హడావుడిగా హెలికాప్టర్లో వచ్చి దుమ్ము లేపేసి వెళ్ళిపోతారు? ఒక ముఖ్యమంత్రి పర్యటన అంటే ఖచ్చితంగా కసరత్తు జరగాలి. ఆ నియోజకవర్గంలో జరిగిందా? నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారి పర్యటన ఖరారవగానే జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళు కూర్చుని స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కొన్ని వరాలు జల్లగలుగుతారు, ఏం చేయగలుగుతారని స్థానికంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడతారు. చివరికి ఏంటి ఆయన చేసిన ప్రకటన చెప్పండి. అభివృద్ధి అంటే ఇదే. దీని నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య కళాశాల నర్సింగ్ బ్రాంచ్లు యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని కోరారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయం గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా నార్సింగ్ లోని శ్రీ చైతన్య ఇంటర్ కాలేజ్ ముందు ఏబీవీపీ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ చైతన్య కళాశాల కిటికీల అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. అనంతరం ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్య కళాశాలను రాష్ట్రం నుండి రద్దు చేయాలి. కార్పొరేట్ కళాశాలలు ఆత్మహత్యలకు నిలయాలుగా మారినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కళాశాలలను రద్దు చేయాలి. అదేవిధంగా బ్రాండ్ పేరుతోటి ఒకటే కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఈరోజు 100 కాలేజీలను రన్ చేసినటువంటి కళాశాలను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు కూడా ధర్నా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంటర్మీడియట్ బోర్డు వేదికగా ఒకటే డిమాండ్ చేస్తుంది. ఏబీవీపీ ఏదైతే కళాశాలలను పొలిమేర వరకు తరిమితానన్న నువ్వు ఈరోజు వాటికి కొమ్ము కాస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కార్పొరేట్ నారాయణ చైతన్య కళాశాలలు ఏ విధంగా విస్తరించాయని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతంలో కార్పొరేట్ కళాశాల నిషేధించాలని చిత్తశుద్ధి మీకు ఉంటే వెంటనే పర్మిషన్ లేని కళాశాలను రద్దు చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయి ఇంటర్మీడియట్ కమిషనర్ ను కూడా నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి శ్రీ చైతన్య నర్సింగ్ కళాశాల ఏదైతే ఉందో అక్కడ 4 బ్రాంచులు రన్ అవుతున్నాయి, కానీ పర్మిషన్ ఉంది ఒకే బ్రాంచ్. కాబట్టి ఈ బ్రాంచుల విధానాన్ని ఎత్తివేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. గ్యాస్ ధరలను పెంచి మహిళలపై మోయలేని భారాన్ని మోడీ ప్రభుత్వం వేసింది అని టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, మహిళలు జేఎన్టీయూ రోడ్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం పేద ప్రజలన్నట్టు విరుస్తున్న మోదీ ప్రభుత్వం వెంటనే పేద ప్రజలకు వెంటనే మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. వంట గ్యాస్ పై 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పై 359 రూపాయలను పెంచి తన స్నేహితుడైన అదానీ నష్టాలను పూడ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. రాబోయే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మరలా కట్టెల పొయ్యిపై వండుకునే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర
నరేంద్ర మోడీ పెంచిన వంట ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలు ఏతుందో 50 రూపాయలు డొమెస్టిక్ సిలిండర్ కి, అట్లాగే 350 రూపాయలు కమర్షియల్ సిలిండర్ కి. అంటే చాయ్ వాలా అని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ గారు ఈ రోజు ఎంతో మంది ఇక్కడ టిఫిన్ సెంటర్లు నడుపుకుంటూ చాయ్ బండ్లు నడుపుకుంటూ వారి దగ్గర నుంచి కూడా విపరీతమైన పెళ్లి. నిన్న మొన్ననే ఆయన దోస్తు అదాని ఎవరైతే ఉన్నారో అదాని కొన్ని లక్షల కోట్ల సంపద కోల్పోయాడు. మన లక్షల కోట్ల సంపదకు మనకు గత 9 సంవత్సరాలుగా అదానిని ఎట్లా బాగుపరచాలని ఆలోచన చేసిన మోడీ మరి అనుకోకుండా వచ్చిన ఉపద్రవానికి, ఆయన చేసిన మోసానికి ఈ రోజు లక్షల కోట్లు నష్టపోయాడు. కాబట్టి ఆ లక్షల కోట్లు పూడుస్తానికి ఈ రోజు మోడీ గారు ఆయన దోస్తు అదాని కోసం ఈ యొక్క సిలిండర్ ధరలు పెంచి మహిళలకు రేపు వచ్చే 8వ తారీఖు నాడు మహిళా దినోత్సవం కాబట్టి మహిళలకు గొప్ప కానుక ఇవ్వాలని చెప్పి, మహిళల గట్టి విరివాలని చెప్పి మళ్ళీ కట్టెపేల మీద ఈ రోజు మళ్ళా వండుకునే పరిస్థితి మోడీకి తగిన గుణపాఠం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి గారు ఈ రోజు టిఆర్ఎస్ అనే పార్టీ స్థాపించి భారతదేశంలో ఉన్న అందరినీ, రైతులను, యువకులను, దళితులను అందరినీ కూడా ఏకం చేసి యొక్క మోడీ నిరుద్యోగుల పాలన, మోడీ యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడుతున్నారు. గౌరవ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, అట్లాగే పీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తలు అందరం నాయకులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ రోజు వారికి మద్దతు ఇస్తాం. రాబోయే జనరల్ ఎన్నికల్లో ఈ యొక్క మోడీ గారిని గద్దెదించి మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దేశంలోనే ప్రధానమంత్రి గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలోని వినూత్న నిరసన చేపట్టారు. కోదాడ జడ్చెర్ల హైవేపై మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్ల శ్రీలత ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తూ గ్యాస్ సిలిండర్ల చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి, కేంద్ర ప్రభుత్వం వైఖరి, పెంచిన గ్యాస్ ధర మీద కేంద్ర ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్యాస్ ధరలు తగ్గించాలని సికింద్రాబాద్ లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ధర్నా. బీజేపీ నేతలను అడ్డుకోవాలని మహిళలకు పిలుపు. నార్సింగ్లో శ్రీ చైతన్య కళాశాల ముందు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నా. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సులు సిద్ధం. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయించిన మెగా ఇంజనీరింగ్ సంస్థ. అల్లూరు జిల్లా మొండిగడ్డ పంచాయతీ కోటగండ గ్రామంలో భార్యను చంపిన భర్త. మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో నాటు తుపాకీతో కాల్పులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.